ఏంటి మేడం చాలా లేట్ అయిపోయింది వచ్చేదానికి, నన్నేమో అప్పుడే రమ్మన్నావు, నువ్వేమో ఎంత లేట్గా వచ్చినావు? కారు సర్వీస్కి ఇచ్చిన్నాను, వాళ్ళు రిటర్న్ తెచ్చి ఇచ్చారు. సో అవన్నీ చెక్ చేసుకొని వచ్చేదానికి లేట్ అయిపోయింది. ఇంకా నువ్వే చెప్పాలా. 1 month అయిందా హల్దీ స్టార్ట్ చేసి? 1 month అయింది. ఇది కొత్త ప్రాజెక్ట్ కాబట్టి 1 month అంటే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా, ఈ మంత్లో ఇది జరుగుతుంది, ఈ మంత్లో ఇంత టైం తీసుకుంటుంది అని. అది రీచ్ అయ్యాం. ఓకే, అంటే రీచ్ అయ్యామంటే ఎంతమంది కస్టమర్స్ వచ్చారు? ప్రస్తుతానికి ఫాలోవర్స్ కాదు, నా దగ్గర బై చేసిన కస్టమర్స్, ట్రస్ట్ చేసి. అంటే పట్టు చీరలు కదా కాస్ట్లీ, సో ఒక 18 కస్టమర్స్ వచ్చారు. ఓకే, ఏం కొన్నారు, ఎలాంటి ప్రోడక్ట్స్ కొన్నారు? మైసూర్ సిల్క్ శారీస్, గద్వాల్ శారీస్, మంగళగిరి అండ్ సమ్ కాటన్ శారీస్. ఓకే ఓకే. మైసూర్ సిల్క్ శారీస్కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, అందరికీ నచ్చింది. ప్రైస్ చాలా కంఫర్టబుల్ అనిపించింది వాళ్ళకి. అంటే బయట ఎంక్వైరీ చేసుకొని మన దగ్గర పర్చేస్ చేశారు, సో దట్ వాళ్ళకి ఆ ప్రైస్ మంచిగా అనిపించింది. ఓకే, సో ప్రైస్ అంటున్నావు కాబట్టి లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినట్టు ఏదో యూఎస్పీస్ అన్నావు కదా, 3 USPs ఏదో ఉన్నాయి అంటున్నావు. ఏంటి మీ యూఎస్పీస్? నేను 3 point మీద స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటున్నాను. ఒకటి ప్రోడక్ట్, మనం ప్రోడక్ట్ అంతా ఒరిజినల్. అంటే ఇప్పుడు మార్కెట్లో ఏమవుతుందంటే ఒక శారీ ఒరిజినల్ వీవర్ దగ్గర నుంచి వస్తే దాని రెప్లికాస్ వచ్చేస్తున్నాయి. ఓకే, రెప్లికా ఇన్ ది సెన్స్ డూప్లికేట్స్ అనమాట, సింథటిక్. అంటే సూరత్ నుంచి లార్జ్ స్కేల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి వచ్చేస్తుంది, అవన్నీ డూప్లికేట్స్ ఉంటుంది. ఈ క్వాలిటీకి ఆ క్వాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒరిజినల్ ఇన్ ద సెన్స్ ప్యూర్ పట్టు, కాటన్, లెనిన్ ఆ టైప్ ఆఫ్ మెటీరియల్స్తో యూస్ చేస్తారు. రెప్లికాస్ అంటే ప్యూర్ సింథటిక్, అంటే ప్లాస్టిక్. సో వాటితో రెడీ చేస్తారు, ఫ్రమ్ సూరత్ నుంచి వస్తుంది. మనం అలాంటివి ఏమీ మిక్స్ చేయకుండా అన్ని ఒరిజినల్ హ్యాండ్లూమ్ ఆర్ మిషన్ లూమ్ పట్టు శారీస్. సింథటిక్ శారీస్ ఏమీ మన దగ్గర ఉండదు. ఓకే, అది ఫస్ట్ యూఎస్పీ. ఇంకొకటి వచ్చి ప్రైస్, క్వాలిటీ. ఇఫ్ ఇన్ కేస్ నేను శారీ సేల్ చేసేసాను, ఆ శారీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత అది మీరు రియలైజ్ అయ్యారు అది పట్టు కాదు, నేను ఇచ్చిన డీటెయిలింగ్ కంటే సంథింగ్ ఏదైనా డిఫరెంట్ వచ్చింది, నాకు ఆ శారీ రిటర్న్ ఇచ్చేస్తే నేను రీఫండ్ చేసేస్తాను వితౌట్ ఎనీ వన్ క్వశ్చన్. అన్కండిషనల్ అంటున్నావు, డీటెయిలింగ్ అంటున్నావు. డీటెయిలింగ్ అంటే ఏం డీటెయిలింగ్? సపోజ్ మంగళగిరి శారీ అనుకో, మంగళగిరి అథెంటిక్ వీవింగ్ ప్రాసెస్ ఏంటి అంటే అది 1 line పట్టు, ప్యూర్ పట్టు వాడతారు, 1 line ప్యూర్ కాటన్ వాడతారు, హ్యాండ్లూమ్ శారీస్. ఈ డీటెయిలింగ్ అనేది నేను కింద క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీ దగ్గరకు వచ్చింది 2-3 వాష్ కూడా అయిపోయింది, దాని తర్వాత చెక్ చేస్తే అందులో పట్టు 1% కూడా లేదు. అంటే నేను పట్టు బై కాటన్ అన్నాను కదా, అసలు పట్టే లేదు. ఇంకా నేను చెప్పిన డీటెయిలింగ్కి అసలు ఏంటి డీవియేషన్ అయిపోయింది. మీరు అది నా దగ్గర వచ్చి ప్రూవ్ చేస్తే నేను ఒక్క క్వశ్చన్ అడగకుండా అమౌంట్ రీఫండ్ చేసేస్తాను. ఓకే, నీ ప్రోడక్ట్ మీద నీకు అంత కాన్ఫిడెంట్ ఎందుకంటే వీవర్ దగ్గర నుంచి వచ్చేటప్పటికే నేను చెక్ చేసుకుంటా. వీవర్తో ఫస్ట్ వెళ్ళి నేను మాట్లాడి వాళ్ళు ఎలా నేస్తున్నారు, ఏం ఫ్యాబ్రిక్స్ యూస్ చేస్తున్నారు, ఇలాంటి డీటెయిలింగ్స్ అన్నీ చూసుకొని నాకు ఓకే అనిపిస్తేనే ఆర్డర్ ఇస్తాను. ఇంటికి వచ్చాక నేను మళ్ళీ చెక్ చేసుకుంటా. ఓకే, బర్నింగ్ టెస్ట్లు ఉంటుంది, అవి చెక్ చేసుకొని శారీ అనేది నేను కస్టమర్ వరకు పంపిస్తాను. దట్ ఈస్ ద మెయిన్ కాన్ఫిడెన్స్. సో దట్ నేను కాన్ఫిడెంట్గా చెప్తాను అనమాట. నేను ఇచ్చిన డీటెయిలింగ్కి ఎలాంటి డిఫరెన్సెస్ వచ్చినా నేను రీఫండ్ చేస్తాను. ఓకే, సో 2 విషయాలు చెప్పావు. ఇంకొకటి వచ్చి ప్రైస్. ఓకే, ప్రైస్ అనేది మనము డైరెక్ట్ వీవర్ దగ్గర నుంచి తెప్పిస్తాము, వెరీ రీజనబుల్ ప్రైస్కే నేను సేల్ చేయాలని నా ఉద్దేశం. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ అదర్ రీటైలర్ సేమ్ క్వాలిటీతో సేమ్ ప్రోడక్ట్ని ఇంకా తక్కువకి సేల్ చేస్తున్నారు సేమ్ క్వాలిటీతో అంటే నేను ప్రైస్ మ్యాచ్ కూడా చేస్తాను మీకు. దట్ ఈస్ ద 3 points. ఓకే, సో నీ 3 USPs జస్ట్ సో దట్ నాకు అర్థమైందా లేదని చెప్పేదానికి. ఒకటి, వెరీ ఎసెన్షియల్ ప్రోడక్ట్ క్వాలిటీ. అంటే సింథటిక్ అనేది అస్సలు వాడవు అట్ ఎనీ గివెన్ కాస్ట్. అంటే ఒకవేళ వాడితే మేబీ సిల్క్ విత్ కాటన్ కానీ సిల్క్ విత్ అదర్ న్యాచురల్ ఫ్యాబ్రికే ఉంటుంది.
అలాంటివి కూడా నువ్వు ప్రిఫర్ చేయవు, బట్ ఇన్ కేస్ ప్రిఫర్ చేస్తే ఆ డీటెయిలింగ్లో కాల్ అవుట్ చేస్తావు. మీ నాలెడ్జ్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నవేడేస్ మార్కెట్లో ఎలా ఉందంటే ప్యూర్ పట్టు చీర మీకోసం 10,000 వర్త్ పట్టు చీర మీకోసం 2,000కే ఇస్తున్నాము అంటారు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత అది 100% డూప్లికేట్ శారీ అయి ఉంటుంది. చాలామంది డిసప్పాయింట్ అయి ఉంటారు. చాలామందికి నాలెడ్జ్ లేకుండా ప్యూర్ అంటున్నారు కదా అని నమ్మకంతో తీసేస్తారు. బట్ నా దగ్గర అలాంటివి ఏమీ ఉండదు. క్లాత్ డీటెయిలింగ్ అనేది మీకు ఫుల్ నాలెడ్జ్ షేర్ చేస్తాను. ఎలా చెక్ చేసుకోవాలి, ఆ ప్రైస్ అది మ్యాచ్ అవుతుందా లేదా, ఈ డీటెయిలింగ్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు ఫుల్ నాలెడ్జ్తోనే నా దగ్గర శారీస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. హ్యాండ్లూమ్స్, కాటన్, హ్యాండ్ పెయింటెడ్ ఈ టైప్ ఆఫ్ ఫ్యూజన్ శారీస్ ఆర్ ప్యూర్ పట్టు శారీసే మనం సేల్ చేస్తాం. వండర్ఫుల్. ఓకే, సో ఎలా అమ్ముతున్నావు ఇప్పుడు? ఇస్ ఇట్ లైక్ మనకి వెబ్సైట్ ఉంది, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, పింట్రెస్ట్ వీటన్నింటిలో మన క్యాటలాగ్స్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో వెబ్సైట్ త్రూ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వాట్సాప్లో కూడా నేను అవైలబిలిటీలో ఉంటాను. అట్ ద సేమ్ టైం ఈ క్యాటలాగ్లో ఎక్కడ మీరు శారీ సెలెక్ట్ చేసుకున్నా మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వచ్చేస్తారు. అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళకపోయినా ఈ మీడియాస్లో వేట్లో అయినా మీరు శారీ సెలెక్ట్ చేసుకుంటే క్యాటలాగ్స్లో మీరు డైరెక్ట్ వెబ్సైట్కి వచ్చేస్తారు. సో ఈజీగా పర్చేస్ చేసేసుకోవచ్చు. ఓకే, బేసికలీ యూనిఫైడ్ సెల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఎటు నుంచి కొన్నా నువ్వు ఒక సింగిల్ డైరెక్షన్కి వెళ్ళిపోయి ఈజీగా కొనుక్కొనేస్తున్నావు. ఎలాంటి మోడ్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి? అంటే క్రెడిట్ కార్డ్ లాంటివి ఉన్నాయా లేవా? క్రెడిట్ కార్డ్, జీపే, ఫోన్పే అన్ని మోడ్ ఆఫ్ పేమెంట్స్ అవైలబుల్. సూపర్. కొంపదీసి షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ చేసేస్తున్నా? నో, షిప్పింగ్ ఛార్జెస్ అంటే ఏమీ లేవు. జస్ట్ నేను చెప్పిన ప్రైజెస్ మాత్రమే, హిడెన్ ఛార్జెస్ అంటూ ఏమీ ఉండవు. జిఎస్టీ కూడా నేను వేయటం లేదు. జిఎస్టీ వేయటం లేదంటే అది ఇంక్లూజివ్, కస్టమర్కి నేను చెప్పే ప్రైజే ఫైనల్ ప్రైస్. షిప్పింగ్ లేదంటున్నావు, యూఎస్, యూకే ఎక్కడ ఫ్రీగా షిప్ చేసేస్తున్నావా? ఏంది? ఓన్లీ ఇండియా వైడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్. రెస్ట్ ఆఫ్ ద ఇండియా మీకు అకార్డింగ్ టు కంట్రీ మీకు ఛార్జెస్ అనేది ఉంటుంది. ఓకే, బట్ దాన్ని మనం ప్రాఫిట్ మార్జిన్ లాగా చూడట్లేదు. అట్లా ఏం లేదు, ఎందుకంటే ఇండియాలో అనేది మినిమలిస్టిక్ ప్రైస్. నేను అది కస్టమర్కి బెనిఫిట్ త్రూ ఇచ్చేద్దాం అనుకున్నాను. బట్ మనం ఫారెన్కి వెళ్ళే కొద్దీ చాలా కాస్ట్ ఎక్కువ పడుతుంది. దానివల్ల యాక్చువల్ నాకు ప్రైస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎంత కాస్ట్ పడుతుందో అదే కాస్ట్ మీకు ఛార్జ్ చేస్తాను. అవును, నువ్వు లాస్ట్ టైం మాట్లాడినప్పుడు షిప్పింగ్కి నువ్వు అమెజాన్తోనూ ఈ కార్డ్తోనూ ఇంటిగ్రేట్ అయినానన్నావు. అవి యాక్టివ్గానే ఉన్నాయా? అవి యాక్టివ్గానే ఉన్నాయి. వాళ్ళ త్రూనే షిప్పింగ్ అనేది జరుగుతుంది. చాలా ట్రస్టెడ్ షిప్పింగ్ అండ్ సెక్యూర్డ్గా వస్తుంది మీ శారీస్ ఏదైనా. ఎందుకంటే హ్యాండ్లూమ్ శారీస్ అంటే కొద్దిగా కాస్ట్ ఉంటుంది కదా, మీ శారీస్ చాలా సేఫ్టీగా మీ దగ్గరకు అనేది చేరుతుంది. ఓకే, అదే నేను లాస్ట్ టైం చెప్పింది. కాస్ట్లీ శారీస్ ఏవైతే 25,000, 30,000 ఉన్నాయి వాటికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇన్సూరెన్స్ కూడా చేపిస్తాం. వండర్ఫుల్, వండర్ఫుల్. సో ఏదైనా ట్రాన్సిట్లో డ్యామేజ్ అయితే కస్టమర్ని ఎత్తిన పడకుండా మనకి క్లెయిమ్ అవ్వడానికి. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్. కస్టమర్కి కన్వీనియంట్ని ప్రొవైడ్ చేస్తున్నాను నేను. రైట్. ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నాము, ఎలా ఉంటుందో ఏమో అలాంటి డౌట్సే అవసరం లేదు. మీకు శారీ గురించి ఫుల్ నాలెడ్జ్ అనేది నేను షేర్ చేస్తాను. అది హ్యాండ్లూమా, పవర్లూమా, ఫ్యాబ్రిక్లో రేషియో అంటే కాటన్ కానీ పట్టు కానీ మిక్స్ అయితే రేషియో ఎలా ఉంది, థిక్నెస్ ఎలా ఉంది, ఇలాంటి డీటెయిలింగ్స్ అన్నీ నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను మీకు. సో దట్ మీరు ఫుల్ నాలెడ్జ్తోని శారీ అనేది పర్చేస్ చేయొచ్చు. లేదు, ఐ థింక్ పీపుల్ షుడ్ బి ప్రెటీ క్లియర్ అబౌట్ ఇట్. ఒకటి, నీ ప్రోడక్ట్ క్వాలిటీ గురించి అంత కాన్ఫిడెన్స్గా నీకు లేకపోతే నువ్వు అన్కండిషనల్ రిటర్న్ పెట్టుకోవు. రెండోది, నువ్వు ప్రైస్ మ్యాచ్ అసలు చేయవు. డెఫినెట్లీ నీకు ప్రోడక్ట్ మీద బీభత్సమైన కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఆ కాన్ఫిడెన్స్ని ఒకసారి మేము కొన్నాక మాకు తెలిసి అర్థమవుతుంది. ఏదన్నా డౌట్స్ ఉంటే యు ఆర్ ఆల్వేస్ దేర్ టు క్లారిఫై. లాస్ట్ టైం నువ్వు అన్నావు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది అని చెప్పేసి, ఆప్షన్ కూడా ఉంది కదా? ప్రస్తుతానికి క్యాష్ ఆన్ డెలివరీ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఫ్యూచర్లో క్యాష్ ఆన్ డెలివరీ కూడా స్టార్ట్ చేస్తాను. సో ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు శారీస్ డిజైన్స్ చాలా ఎక్కువ వెరైటీస్ వచ్చాయి. ఇఫ్ ఇన్ కేస్
ఇఫ్ ఇన్ కేస్ నా పేజ్లో నా క్యాటలాగ్లో లేని ఇంకేదైనా శారీ హ్యాండ్లూమ్ శారీ మీకు కావాలి, నాకు పిక్స్ షేర్ చేసిన ఐ కెన్ ప్రొవైడ్ యూ. అంటే బెటర్ ప్రైస్ ఆర్ సేమ్ ప్రైస్? బెటర్ ప్రైస్ విత్ ఒరిజినల్ క్వాలిటీ. వండర్ఫుల్, వండర్ఫుల్. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు అన్నీ ఇప్పుడు ఆన్లైనే పెట్టారు కదా, ఫ్యూచర్లో ఏమన్నా ఫిజికల్ స్టోర్స్ అలాంటివి ఫ్యూచర్లో అది నెక్స్ట్ స్టెప్. ప్రస్తుతానికి ఆన్లైన్. ఆన్లైన్ ఉంటే మీకు నేను మినిమలిస్టిక్ ప్రైస్కి ప్రొవైడ్ చేయొచ్చు శారీస్ ఏదైనా సరే. ఆఫ్లైన్ ఉంటే మేము చెక్ చేసుకొని తీసుకోవచ్చు కదా అనుకుంటారు. ఆన్లైన్లో మీ త్రూ ఆ శారీ క్వాలిటీ ఏంటి అనేది నేను చెక్ చేస్తాను. సో ఎందుకంటే ఈవెన్ నా శారీ కూడా నేను ఒరిజినల్ శారీ అయితేనే పర్చేస్ చేస్తాను. నేను శారీస్లో అంత పర్టికులర్గా ఉంటాను. సో క్లయింట్ కోసం నేను ఇంకొక 100 స్టెప్స్ ఎక్స్ట్రా తీసుకొని జాగ్రత్తలు తీసుకొని షిప్ చేస్తాను. సో దట్ యూ కెన్ ట్రస్ట్ మీ. లేదు, ఐ థింక్ పీపుల్ విల్ గెట్ టు అండర్స్టాండ్ ఇది నీ one of your other businesses, right? Like you are doing something else. This is more of a passion business. So obviously ఇదేదో నువ్వు జనాల మీద పడిపోయి డబ్బులు ఎక్కువ తీసేసుకుందామని కాదు. దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఎ ఫ్యాషన్. ఈ ఫీల్డ్లో యాక్చువల్లీ నేను 13 ఇయర్స్గా ఉన్నాను. ఈ ఫీల్డ్ అంటే ఈ క్లోతింగ్ బిజినెస్లో మా మామ్ కూడా సేమ్ బిజినెస్. సో చిన్నప్పటి నుంచి ఇది చూస్తూనే పెరుగుతూ వచ్చాం కాబట్టి ఒక నాలెడ్జ్ ఉంది. సో దీంట్లోనే నేను డిగ్రీ ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను నాలెడ్జ్ కోసం. దాని తర్వాత బొటిక్ స్టార్ట్ చేశాను. ఈ క్లోతింగ్ బిజినెస్లోనే వస్తూ ఉన్నాను. సో దట్ నాలెడ్జ్ అనేది నాకు చాలా ఎక్కువ, అంటే అవసరానికి మించిన నాలెడ్జ్ వల్ల చిన్న ప్రాబ్లమ్ని కూడా నేను యాక్సెప్ట్ చేయలేను శారీస్ విషయంలో. పర్టికులర్ క్వాలిటీ ఇలాగే ఉండాలి, ఈ క్వాలిటీకి ఇంత ప్రైస్ అయితేనే వర్త్, ఇవన్నీ చెక్ చేసుకొని నేను సేల్కి పెడతాను అనమాట. దట్ ఈస్ ద మెయిన్ పాజిటివ్ పాయింట్ హియర్. రైట్. ఐ థింక్ ప్రాబబ్లీ మనం ఇంకొక కాన్వర్జేషన్ రికార్డ్ చేద్దాం, Yeah. వేర్ ఇన్ యూ టాక్ అబౌట్ ప్రోడక్ట్ క్వాలిటీ ఉందా లేదా ఎలా తెలుసుకోవడము, మీ డీటెయిలింగ్ ఎలా చేసి చూపిస్తున్నా అనే విషయాల గురించి మాట్లాడు. మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కానీ ఇంకేదైనా టిప్స్ కానీ, ఏ శారీస్ ఎవరికి బాగుంటుంది, కలర్స్ ఎలా చూస్ చేసుకోవాలి, ఇలాంటి చాలా విషయాల మీద మనం ఫ్యూచర్లో డిస్కస్ చేసుకుందాం. మీ క్వెరీస్ అన్నీ నాకు మెసేజ్లో టెక్స్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.